హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి వీక్ బాండ్స్ గురించి అనేటువంటి టాపిక్ అయితే డిస్కస్ చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఈ క్వశ్చన్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీఎస్సీ డిగ్రీకి సంబంధించి సెమిస్టర్లో భాగంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ ఈ టాపిక్లో మనం హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడానికి కొన్ని కండిషన్స్, అలాగే టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ సంబంధించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ఏ సింప్లీ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. Hydrogen bonding is a type of chemical bonding that possesses an electrostatic force of attraction between a hydrogen atom and an atom containing lone pair of electrons in a chemical substance. ఇక్కడ హైడ్రోజన్ అనేది దేంతో బైండ్ అయి ఉంటుందంటే ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటే మనం ఇక్కడ హైడ్రోజన్ అనేది మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కెమికల్ సబ్స్టాన్స్కి బైండ్ అయి ఉంటుందన్నమాట. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కెమికల్ సబ్స్టాన్స్కి బైండ్ అయి ఉంటే అక్కడ మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ హైడ్రోజన్ అనేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి కెమికల్ సబ్స్టాన్స్కి బైండ్ అయి ఉంటుంది కదా. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెమికల్ సబ్స్టాన్స్, దీన్ని మనం నేను ఎల్ఈఎస్గా రాస్తా ఉన్నా, ఓకేనా. ఇది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సబ్స్టాన్స్ అండి, హైడ్రోజన్ బాండ్, ఓకేనా. ఈ సిచ్యువేషన్లో మాత్రమే మనకి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఈ రెండింటి మధ్యలో మనకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి బాండ్ అనేది ఎలా అట్రాక్షన్ అంటే విచ్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్సెస్తో బైండ్ అయి ఉంటుందంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఓకేనా. హైడ్రోజన్కి అలాగే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కెమికల్ సబ్స్టాన్స్కి మధ్య ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, అంటే హైడ్రోజన్ బాండ్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి బైండ్ అయి ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇది మనకు హైడ్రోజన్ బాండ్ అంటే, ఓకే. నెక్స్ట్ చూడండి, ద హైడ్రోజన్ మస్ట్ బి అటాచ్డ్ టు అన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఫర్ ఏ హైడ్రోజన్ బాండ్ టు ఫామ్. అయితే ఇక్కడ ఇలా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెమికల్ సబ్స్టెన్స్ అన్నా కదా, ఓకేనా. ఇది మనం సింపుల్గా దీన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్గా చెప్పొచ్చండి, ఓకేనా. హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్తో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ అండి, ఓకేనా. ఫ్లోరిన్ అనేది వన్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్, హైడ్రోజన్ అనేది హైడ్రోజన్, ఓకే. హైడ్రోజన్ బైండ్ టు ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, ఓకేనా. ఇలా బైండ్ ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి మాత్రమే బైండ్ అయినప్పుడు మాత్రమే మనకి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్. హెచ్ఎఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హెచ్ఎఫ్ అండి. దీని మధ్యలో మనకి హైడ్రోజన్ బాండ్ ఉంటుంది. దీంట్లో మనకు హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ యాటమ్. ఇక్కడ మనం తీసుకుంటే ఫ్లోరిన్ అనేది మనకి ఎలక్ట్రోనెగటివ్ యాటమ్గా తీసుకుంటాం అనమాట, అంటే ఇక్కడ ఎఫ్ మైనస్, ఓకే. ఎలక్ట్రోనెగటివ్ యాటమ్గా తీసుకుంటాం, హైడ్రోజన్ని హైడ్రోజన్ యాటమ్గా తీసుకుంటాం. దాని మధ్యలో మనకు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాని ఫలితంగా మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ కండిషన్స్ చూడండి, ద మాలిక్యూల్ మస్ట్ కంటైన్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్, చెప్పా కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ లింక్ టు ద హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్ అనేది మనకి హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అయినటువంటి ఫ్లోరిన్కి బైండ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్లోరిన్, ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ ఉన్నటువంటి దేనికైనా సరే హైడ్రోజన్ బైండ్ అయి ఉంటే అక్కడ మనకి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటుంది, ఓకే. ద హయ్యర్ the electronegativity, the more the polarization on the molecule. The size of the electronegative atom should be small. The smaller size and greater the electrostatic forces, ఓకేనా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటా ఉన్నా కదా, ఓకేనా. ఈ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది స్మాల్గా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటే అప్పుడు ఇది హైడ్రోజన్తో బైండ్ అవుతుంది కదా.
సో ఈ సిచ్యువేషన్లో హైడ్రోజన్ ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఫ్లోరిన్ అనేది స్మాల్ సైజ్ అనమాట. సో కాబట్టి ఈ బాండ్ అనేది మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, సో ఎలక్ట్రోనెగటివిటీ ఆటం యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటే దాని యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫలితంగా మనకు హైడ్రోజన్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఒకసారి హైడ్రోజన్ బాండింగ్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఇందాక చెప్పా కదండి, హెచ్ఎఫ్ అనేది ఇక్కడ మనము హైడ్రోజన్ బాండింగ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, సో ఫ్లోరిన్ హ్యావ్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఫార్మ్స్ ది స్ట్రాంగెస్ట్ హైడ్రోజన్ బాండ్. ఓకేనా, సో ఇక్కడ ఫ్లోరిన్ అనేది మనకి హెచ్ఎఫ్లో హైడ్రోజన్ ఫ్లోరైడ్లో ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. సో కాబట్టి హెచ్ఎఫ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, సో దీనిలో మనకి హైడ్రోజన్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ డయాగ్రామ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరిన్ ఓకేనా, సో ఇక్కడ ఫ్లోరిన్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ హ్యావింగ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఎక్కడ ఫ్లోరిన్స్ అబ్జర్వ్ చేసినా కూడా దానిపైన నెగిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము హైడ్రోజన్స్ అబ్జర్వ్ చేస్తే, సో హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. సో హైడ్రోజన్స్ అన్నీ కూడా పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ బాండ్, ఫ్లోరిన్ హ్యావింగ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ మనకు ఫలితంగా మనకు హెచ్ఎఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకు స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ అనమాట. ఎందుకు స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ అంటా ఉన్నా అంటే, ఇక్కడ ఫ్లోరిన్కి ఎక్కువ హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకు హెచ్ఎఫ్ యొక్క మాలిక్యూల్ సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ వాటర్. ఓకేనా, సో ఇక్కడ వాటర్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకు H2O తీసుకుంటామండి. ఓకేనా, ఆక్సిజన్కి 2 హైడ్రోజన్స్ అయితే బైండ్ అయి ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ ఇన్ వాటర్. ఏ వాటర్ మాలిక్యూల్ కంటైన్స్ ఏ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ ఆటమ్ లింక్ టు ద హైడ్రోజన్ ఆటమ్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఆక్సిజన్ అండి. సో దీనికి మనకు ఒక సైడ్ ఒక హైడ్రోజన్, ఇంకో సైడ్ ఇంకొక హైడ్రోజన్. ఓకే, ఇందాక చెప్పే కదండి, హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ చెప్తా ఉన్నాం కదా. సో ఇక్కడేమో పాజిటివ్ ఛార్జ్, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ హ్యావ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో ఈ రెండు మీరు ఈ హైడ్రోజన్ ఈ 3 అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్కి అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకేనా, సో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇన్ ద వాటర్ మాలిక్యూల్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, హైడ్రోజన్స్ ఆర్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్స్ ఆర్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆక్సిజన్ ఆటమ్ లింక్ టు ద హైడ్రోజన్ ఆటమ్. ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ ఆటమ్తో లింక్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ద ఆక్సిజన్ ఆటమ్ అట్రాక్ట్స్ ద షేర్డ్ pair of electrons more, and this end of the molecule becomes negative, whereas the hydrogen atoms becomes a positive. ఓకేనా, సో ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది. ఆ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్కి ఇచ్చి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ అనేది పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనమాట. ఓకేనా, సో ఇది హైడ్రోజన్ బాండింగ్ ఇన్ వాటర్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ హైడ్రోజన్ బాండింగ్. సో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడానికి ఇంపార్టెంట్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ మనకు టాపిక్ అండి. చూడండి, ద ఆటమ్ దట్ ఈజ్ బాండెడ్ టు ద హైడ్రోజన్ ఆటమ్ హ్యాజ్ ఏ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ మేకింగ్ ద బాండ్ సూటబుల్లీ పోలార్. చెప్పే కదండి, సో హైడ్రోజన్ అనేది ఖచ్చితంగా మోర్ ఎలక్ట్రోనెగటివ్
ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్కి బైండ్ అయి ఉన్నప్పుడు మాత్రమే హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ స్ట్రాంగ్లీ electronegative atom connected to the hydrogen atom must be present in the molecule. Okay, next చూడండి, the electronegativity atom attached to the hydrogen atom should be smaller in size. Okay, so electronegative atom అనేది ఇక్కడ మనకి attached to the hydrogen atom should be smaller in size. సో హైడ్రోజన్ యొక్క సైజ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ అనేది స్మాల్ సైజ్ హైడ్రోజన్ ఆటమ్కి అనేది లింక్ అయి ఉంటుంది అంటున్నాడు అనమాట. ఈ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే, సో గ్రేటర్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ద స్మాలర్ ద సైజ్. ఓకేనా, సైజ్ అనేది తక్కువగా ఉంటే, స్మాల్ సైజ్ ఉంటే దానికి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ హైడ్రోజన్ బాండ్కి సంబంధించి. మరి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ అయితే డిస్కస్ చేసాం. దీంట్లోనే మనకు టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. సో మేజర్గా మనం హైడ్రోజన్ బాండ్స్ని క్లాసిఫైడ్ ఇంటూ మేజర్లీ 2 టైప్స్ అండి. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఇక్కడ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి అంటే చూడండి, సో when hydrogen bonding takes place between different molecules of the same or different compounds, it is called intermolecular hydrogen bonding. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్, ఆల్కహాల్, అమ్మోనియా, ఇవన్నీ కూడా మనకు ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్కి ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్ ఫార్మింగ్ అనేది ఇక్కడ మనకి బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ ఆర్ డిఫరెంట్ కాంపౌండ్స్. ఓకేనా, సో 2 డిఫరెంట్ కాంపౌండ్స్ అయినా లేదా సేమ్ కాంపౌండ్స్ అయినా 2 తీసుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎగ్జాంపుల్ కింద మనము వాటర్ తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, అమ్మోనియా తీసుకోవచ్చు. ఓకేనా, మనం ఇక్కడ వాటర్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో భాగంగా వాటర్ తీసుకుంటే, సో ఇక్కడ చూడండి, సో ఇదొక వాటర్ మాలిక్యూల్, సో మనకి ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇలా తీసుకుంటే ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇలా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ కూడా వాటర్ మాలిక్యూల్స్, సేమ్ కాంపౌండ్స్ అన్నమాట, సేమ్. ఓకే, సేమ్ కాంపౌండ్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, ఇది నేను ఇదొక వాటర్ మాలిక్యూల్, ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ అనుకుందాం, ఇది సెకండ్ వాటర్ మాలిక్యూల్, ఇది థర్డ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఫస్ట్ వాటర్ మాలిక్యూల్, సెకండ్ వాటర్ మాలిక్యూల్, థర్డ్ వాటర్ మాలిక్యూల్. సో ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్కి, ఇది హైడ్రోజన్ కదా, ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్. సో ఫస్ట్ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్కి సెకండ్ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి ఆక్సిజన్తో బైండ్ అయింది, అవునా? ఓకేనా, సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సెకండ్ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్తో థర్డ్ వాటర్ మాలిక్యూల్ ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది బైండ్ అయి ఉంది. సో ఈ రకంగా కాంపౌండ్స్ అనేవి డిఫరెంట్. ఇక్కడ 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, సేమ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకేనా, 3 సపరేట్గా ఉన్నాయి, వాటి మధ్య బాండ్ ఫామ్ అవుతే దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, ఇది మనకు వాటర్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే. నెక్స్ట్ అమ్మోనియా తీసుకుందాం. అమ్మోనియా మాలిక్యూల్ తీసుకుంటే చూడండి, సో ఇదొక అమ్మోనియా మాలిక్యూల్, ఇది ఒక అమ్మోనియా మాలిక్యూల్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఫస్ట్ అమ్మోనియా, ఇది సెకండ్ అమ్మోనియా అని తీసుకుంటే, అమ్మోనియా యొక్క ఫార్ములా ఏంటండి, సో NH3. ఇదొక NH3, ఇదొక NH3. ఇక్కడ 2 NH3లకు మధ్య మనకు 2 NH3 మాలిక్యూల్, అమ్మోనియా మాలిక్యూల్ మధ్య మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయింది. చూడండి ఇక్కడ, సో ఫస్ట్ మాలిక్యూల్లో, సో ఫస్ట్ అమ్మోనియాలో నైట్రోజన్ అనేది సెకండ్ అమ్మోనియా హైడ్రోజన్తో బైండ్ అయి ఉంది, అవునా? ఇది సెకండ్ అమ్మోనియా హైడ్రోజన్, ఇది ఫస్ట్ అమ్మోనియా నైట్రోజన్. వాటి మధ్య మనకి ఏం ఫామ్ అయింది, బాండ్ అనేది ఫామ్ అయింది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ హైడ్రోజన్ అనేది పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అయితే ఉంటుంది, నైట్రోజన్ హ్యావింగ్
పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. సో నైట్రోజన్ ఈ రెండిట్లో మనకి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ ఏంటంటే నైట్రోజన్ అనమాట. ఓకేనా, అందుకే ఇక్కడ మనకి N మైనస్గా రాస్తాం. సో ఎన్ పైన పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా, సో ఈ రకంగా రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. దానికి పూర్తిగా ఆపోజిట్ అండి, టోటల్లీ ఆపోజిట్ టు ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, ద హైడ్రోజన్ బాండింగ్ విచ్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఏ మాలిక్యూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకేనా, సో హైడ్రోజన్ బాండింగ్ అనేది సేమ్ మాలిక్యూల్ విత్ ఇన్ ద మాలిక్యూల్, ఒకే మాలిక్యూల్ ఉంటుంది. ఆ ఒక మాలిక్యూల్లోనే మనకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిందంటే దాన్ని మనం ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్గా చెప్పచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాలిసిలిక్ ఆల్డిహైడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఈ రెండు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్థో నైట్రో ఫినాల్ కూడా నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. ఈ 3 ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయిందనమాట. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ సాలిసైలిక్ ఆల్డిహైడ్ అనమాట. సాలిసైలిక్ ఆల్డిహైడ్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని యొక్క ఇది బెంజిన్ రింగ్. ఓకేనా, బెంజిన్ రింగ్కి ఒకటి ఆల్కహాల్ ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ COOH. ఓకేనా, సో ఆల్కహాల్ అంటే ఇది ఫినాల్ రింగ్ అనమాట. ఓకేనా, ఒక వైపుగా మనకి ఇక్కడ చూడండి, నేను స్ట్రక్చర్ ఇక్కడ గీస్తాను సపరేట్గా దీనికి. సో బెంజిన్ రింగ్కి OH, ఓకేనా, C డబల్ బాండ్ OH. ఇది దీని యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అండి. ఓకేనా, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ హైడ్రోజన్కి ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ హ్యావింగ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. సో ప్లస్కి మైనస్కి మధ్య బాండ్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అనేది ప్లస్, ఆక్సిజన్ అనేది మైనస్ అనమాట. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్గా యాక్ట్ చేసింది. సో కాబట్టి ఇక్కడ ఇది మనకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది. సో హైడ్రోజన్ బాండ్లో విచ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ అంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఒకసారి ఇక్కడ మనం ఆర్థో నైట్రో ఫినాల్ అబ్జర్వ్ చేద్దామండి. ఓకేనా, చూడండి ఇక్కడ సో ఫినాల్ రింగ్లో ఉన్నటువంటి హైడ్రోజన్తో నైట్రో ఉన్నటువంటి O- ఇక్కడ మనకు హెచ్కి ఆక్సిజన్ మధ్య బాండ్ అయితే ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ ఇది హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ హ్యావింగ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. దీని మధ్యలో మనకు బాండ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాం. సో విచ్ టైప్ ఆఫ్ అంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఇంకోటి చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీంట్లోనే మనకి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ తీసుకుంటే దీంట్లో కూడా సేమ్ అండి. ఇక్కడ హైడ్రోజన్కి ఆక్సిజన్ మధ్య బాండ్ ఫామ్ అయింది. సో హైడ్రోజన్ హ్యావింగ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ హ్యావింగ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఆక్సిజన్ అనేది రెండిట్లో మనకు ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రో నెగిటివిటీ యాటమ్. ఓకేనా, హైడ్రోజన్ ఖచ్చితంగా మోర్ ఎలక్ట్రో నెగిటివిటీ యాటమ్తో బైండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇది మనకు టోటల్గా హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ సంబంధించి. స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఏ వీక్ బాండ్. సో స్టార్టింగే చెప్పాను, హైడ్రోజన్ బాండ్ అనేది మనకు చాలా వీక్ బాండ్ అండి. ఓకేనా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ అండ్ ద స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్. The dissociation energy of the hydrogen bond depends upon attraction of the shared pair of electrons and hence on the electronegativity of the atom. ఓకేనా, సో ఇక్కడ హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంత్ని మనం ఎలా చెప్తామంటే, సో హైడ్రోజన్ బాండ్ అనేది జనరల్గా మనకి ఇందాక చెప్పా కదండి, హైడ్రోజన్ బాండ్ ఖచ్చితంగా వేడి మధ్యలో ఫామ్ అవుతుందంటే, సో ఇక్కడ హైడ్రోజన్కి అలాగే మోర్ ఎలక్ట్రో నెగిటివిటీ యాటమ్కి మధ్య మనకు ఎలక్ట్రో నెగిటివిటీ. సో దీన్ని నేను ఈయనగా రాస్తా ఉన్నా.
సో ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్కి హైడ్రోజన్ మధ్య మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. మరి దీని యొక్క స్ట్రెంత్ని ఎలా చెప్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ యొక్క అక్కడ మనకి ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ అనేవి చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకోవచ్చు, ఫ్లోరిన్ తీసుకోవచ్చు, నైట్రోజన్ తీసుకోవచ్చు. ఇలా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఒక రకంగా ఉంటుంది, ఫ్లోరిన్కి డిఫరెంట్గా ఉంటుంది, నైట్రోజన్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో దేనికైతే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుందో ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. చూడండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్లోరిన్ తీసుకున్నా, ఆక్సిజన్ తీసుకున్నా, నైట్రోజన్ తీసుకున్నా, ఈ మూడు అబ్జర్వ్ చేస్తే దేనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుందంటే సో ఫ్లోరిన్కి చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఆక్సిజన్కి ఉంటుంది, తర్వాత నైట్రోజన్కి ఉంటుంది. ఆక్సిజన్ నైట్రోజన్తో కంపేర్ చేస్తే ఫ్లోరిన్కి చాలా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ఈ రకంగా మనకు అంటే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూని బేస్ చేసుకొని మనం హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంత్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ 1 by 1 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. చూడండి హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ రేంజ్ ఫ్రమ్ 4 kilojoules to 50 kilojoules per mole ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఓకేనా. దీని యొక్క రేంజ్ వచ్చేసి మనం ఇక్కడ 4 to 50 kg per mole, ఓకేనా, కిలోజౌల్స్ పర్ మోల్గా తీసుకుంటాం. ఓకే. సో ఇన్ మాలిక్యూల్స్ కంటైనింగ్ NH చూడండి చెప్పే కదండి NH, OH, FH బాండ్స్, the large difference in electronegativity between hydrogen atom and the nitrogen, oxygen or fluorine atoms leads to the highly polar covalent bond. The electronegativities are listed below. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పే కదండి, ఇక్కడ చూడండి. సో హెచ్ఎఫ్కి ఒక అంటే ఇక్కడ ఫ్లోరిన్ ఉంది కదా, సో ఫ్లోరిన్కి ఒక ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుంది, ఆక్సిజన్కి ఒకటి ఉంటుంది, నైట్రోజన్కి ఒకటి ఉంటుంది. అంటే మూడు కూడా ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ సేమ్గా ఉండవు. ఓకేనా. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.1 అనమాట, నైట్రోజన్కి వచ్చేసి 3.0, ఆక్సిజన్కి 3.4, ఫ్లోరిన్కి 4.1. ఇందా చెప్పే కదండి. అన్నిటికంటే దేనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఉంటుందంటే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే హైడ్రోజన్ అనేది ఫ్లోరిన్తో చాలా ఎక్కువ బైండ్లో ఉంటుంది. ఓకేనా, ఎక్కువ బాండింగ్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీని తర్వాత దేనికి ఉంది, ఆక్సిజన్కి ఉంది అనమాట. ఓకేనా. సో అప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, H2O తీసుకోవచ్చు. H2O. సో H2O తర్వాత ఇక్కడ 3.0 నైట్రోజన్తో. ఓకే. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చమ్మా, ఇక్కడ NH3 రాసుకోవచ్చు, NH3. ఓకేనా. సో గ్రేటర్ దెన్. సో ఇది ఈ రకంగా మనము దాని యొక్క స్ట్రెంత్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. దేన్ని బేస్ చేసుకొని మనం చెప్తామంటే సో ఎలక్ట్రోనెగటివిటీ యొక్క వాల్యూని బేస్ చేసుకొని దాని యొక్క స్ట్రెంత్ని మనం చెప్పచ్చు. ఓకే. సో ఈ మూడు అబ్జర్వ్ చేస్తే అంటే హెచ్ఎఫ్ కానీ, H2O కానీ, NH3 ఈ మూడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దేనికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ, దేనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందంటే హెచ్ఎఫ్కి చాలా స్ట్రెంత్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ బాండ్కి చాలా స్ట్రెంత్ ఉంటుంది. దీని తర్వాత వాటర్కి స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట. అన్నిటికంటే తక్కువ స్ట్రెంత్ దేనికి అంటే NH3కి స్ట్రెంత్ తక్కువ. ఎందుకని, అక్కడ నైట్రోజన్ యొక్క వాల్యూ అనేది మనకు ఇక్కడ 3.0 ఆక్సిజన్ కంటే అలాగే ఫ్లోరిన్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు NH3కి అనేది తక్కువ స్ట్రెంత్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు స్ట్రెంత్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. ఓకేనా. సో హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంత్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎలక్ట్రోనెగటివిటీ యొక్క వాల్యూని బేస్ చేసుకొని చెప్పచ్చు అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ యొక్క వాల్యూ అనేది ఎక్కువ ఉందనుకోండి, హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటుంది. ఓకే. ఎలక్ట్రోనెగటివిటీ యొక్క స్ట్రెంత్ అనేది తక్కువగా ఉందనుకోండి, హైడ్రోజన్ బాండ్ యొక్క స్ట్రెంత్ కూడా తక్కువనే ఉంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ పాయింట్, బికాస్ ఆఫ్ ది డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మనకు ఈ రకంగా మనకు చేంజెస్ అనమాట. ఓకే. ద హైడ్రోజన్ యాటమ్స్ బీర్స్ ఏ లార్జ్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అండ్ ది నైట్రోజన్, ఆక్సిజన్ ఆర్ ఫ్లోరిన్ యాటమ్స్ బీర్స్ ఏ లార్జ్ పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా. సో నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా. హైడ్రోజన్ ఏమో ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే. సో ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ వన్ మాలిక్యూల్ ఈజ్ ఎలక్ట్రోస్టాటికలీ అట్రాక్టెడ్ టు ద నైట్రోజన్, ఆక్సిజన్ ఆర్ ఫ్లోరిన్ ఆటమ్ ఇన్ అనదర్ మాలిక్యూల్. ఓకేనా. సో ఇది మనకు టోటల్గా
స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బీఎస్సీ సెమిస్టర్ సంబంధించి సో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. సో ఈ మన ఛానల్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి, డిగ్రీకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో థియరీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కొన్ని రియాక్షన్స్ టైప్లో ఉన్నప్పుడు వాటిని మనం ఖచ్చితంగా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.